ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా సగౌరవంగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మిసైల్ మ్యాన్గా భారతదేశ ప్రతిష్టను దేశాల్లో ఇనుమడింపజేసిన వ్యక్తిగా, భారతదేశానికి న్యూక్లియర్ వెపన్స్ అందించిన వ్యక్తిగా, ఎంతో సేవ చేసిన వ్యక్తిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ రోజుకు 9 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. ఆయనకు గుర్తుగా ఈరోజు 9వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడిని, ఆ టెక్నాలజీస్ని ఒక్కసారి స్మరించుకుంటూ, ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బహుశా గత 14 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్రలో ఎప్పుడు పెట్టనంతగా చాలాసేపు ప్రభుత్వాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, ఆయన ఏదో ఒక గొప్ప వ్యక్తి అని అనిపించుకోవడానికి రకరకాల డ్రామాలు చేశాడు, స్టోరీలు చెప్పాడు, కట్టుకథలు వినిపించాడు. ఆఖరణ పత్రికా మిత్రులు ప్రశ్నలు వేయబోతే నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోయారు. దాంట్లోనే అర్థమవుతోంది అతను చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవని. కానీ ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. డీటెయిల్గా ఆయన సంధించిన ప్రశ్నలేమి, ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా ఆయన ఏమన్నాడు, నాకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావడం లేదు. మా గొంతు నొక్కేస్తున్నారు ప్రభుత్వం, ప్రజల గొంతు నొక్కేస్తున్నారని పదే మొదలుపెట్టాడు ఆయన చెప్పడం. మేమంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, ఉన్న 170 సీట్లలో 10% సీట్లు నీకు రానప్పుడు, నీకు ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలిసినప్పుడు ఎందుకు పదే ఆ మాటను మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని ట్రై చేస్తున్నారో మాకైతే అర్థంలో కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వివరణ ఇవ్వాలి. మీకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పార్లమెంటరీ గైడ్ లైన్స్ తెలుసు. అంతెందుకు 2014 నుంచి 19 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పుడు కూడా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ పార్లమెంట్కి రాలేదా? లోక్సభకు వచ్చి రకరకాల సమస్యల మీద వారు మాట్లాడలేదా? కాంగ్రెస్ పార్టీ బాణిని వాళ్ళు వినిపించలేదా? ఆ రోజు ఏమైనా ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? పార్లమెంటరీ గైడ్ లైన్స్ బట్టి, మనము పెట్టుకున్న నిబంధనలు బట్టే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. మీకు ఉన్న సీట్లలో 10% సీట్లు రాలేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమవుతున్నా కూడా మీరు కావాల్సిన ప్రభుత్వం మీద బురద జరుగుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అన్యాయం, అధర్మం, అక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట అబద్ధం. ఇది కరెక్ట్ కాదని కూడా మరొకసారి విన్నవిస్తున్నాం. నువ్వు అంటున్నావు కదా, నీ కడపరెడ్డిని, నేను పులివెదల పులిని, ఇన్ని మాట్లాడతారు కదా మీ పార్టీ అభిమానులు, మీ పార్టీ నాయకులంతా. ఏ ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి పోలేవా? నీకు 60,000 మెజారిటీతో నిన్ను పులివెందులు గెలిపించినప్పుడు నువ్వు రాష్ట్ర సమస్యలు కానీ, పులివెందుల సమస్యలు కానీ ఎందుకు వినిపించలేకపోతున్నావు? అసెంబ్లీలో ఎందుకు భయపడుతున్నావు? 11 మంది మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రజల సమస్యల మీద? మాకైతే అర్థం కావట్లా. కేవలం గవర్నమెంట్ మీద బురద చల్లాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, నేను సీఎం అయితే రెండవసారి అమ్మఒడి కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు,
లేదంటే రకరకాల పథకాలు, విద్యా దీవెనంట, వసతి దీవెనంట, రకరకాల పథకాలు ఇదివరకు మొత్తం డబ్బులు వేసేవాడిని అసలు అందరికీ అకౌంట్స్ లో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం వల్లే ఈ రోజు ఎవరికి డబ్బులు రావట్లేదు, అందరూ బాధపడిపోతున్నారు. రాష్ట్రం అంతా ఆయన చెప్పారంట, అందరూ ఫోన్ చేసి రాష్ట్రం అంతా బాధపడిపోతున్నారంట. ఈ రోజు జగన్మోహన్ లేరు కాబట్టి మాకెవరికి డబ్బు రావట్లేదని చాలా కుమిలిపోతున్నారని ఆయన ఒక మాట మాట్లాడారు. నేను అంటున్నా, ఫీజు రియంబర్స్మెంట్ నువ్వున్న రోజులు 5 సంవత్సరాల్లో ఎంత బకాయిలు బాకీ పెట్టారు? కాలేజీలకు ఎంతమంది కాలేజీకి సంబంధించిన యాజమాన్యాలు మీ మీద తిరగబడ్డాయో మీకు వాస్తవాలు తెలియదా? ఒక్క సంవత్సరం పాటు బకాయిలు నిలిపివేసే మాట వాస్తవం కాదా? ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఒక్క సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కాలేజీలు రాకపోతే అక్కడ చదివే విద్యార్థులకు యాజమాన్యాలు కనీసం హాల్ టికెట్ కూడా ఇవ్వకపోతే వాళ్ళ సొంత డబ్బు కట్టి హాల్ టికెట్ తెచ్చుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడ మీరు సరిగా ఫీజు రియంబర్స్మెంట్ని సరిగా అమలు చేశారు? రెండవ మాట, అమ్మఒడి అన్నారు, విద్యా దీవెన, వసతి దీవెన, రకరకాల స్టోరీలు చెప్పారు. ఎక్కడైనా సరిగా అమలయ్యాయా? ఈరోజు అవన్నీ సరిగా అమలు కాలేదనే మీరు ప్రజలను ఇబ్బంది పెట్టారనే కదా ఈరోజు మిమ్మల్ని ఓడించారు. మీరు పెట్టిన పథకాల్లో లోపాలు ఉన్నాయనే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించింది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో సరికొత్త పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. సూపర్ 6 అనేది ఒక పేరు పెట్టారు. ఆ పథకాల అమలుకు కొంత టైం పడుతుంది. ఏ పథకం ముందు అమలు చేయాలా దాని ప్రాధాన్యతలు ఎంచుకోవాలి. సూపర్ 6లో కొన్ని ప్రాధాన్యతలు ఎంచుకోవాలి. ప్రాధాన్యతలు ఎంచుకున్న తర్వాత వాటికి విధి విధానాలు రూపొందించుకోవాలి. ఎవరెవరికి మేము ఈ పథకాలను అందజేయాలి ప్రజలకు అనేది విధి విధానాలు రూపొందించుకోవాలి. ఇట్లా ప్రతి పథకాలను అమలు చేయడానికి కొంత టైం పడుతుంది. వచ్చిన రోజు నుంచే జూన్ 12వ తేదీ మేము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి 13వ తేదీ నుంచి మీరు స్టార్ట్ చేయండి, బ్యాంకులకు డబ్బులు వేయండి అంటే ఎట్లా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 2019లో జూన్ మాసంలో మీరు ముఖ్యమంత్రి అయిన రోజు మీరు కూడా మొదటి రోజు పొద్దు నుంచి అందరికి డబ్బులు వేశారా? బ్యాంకుల్లో బటన్ నొక్కడం మొదటి రోజు పొద్దు నుంచి చేశారా? ఒక్కసారి వైకాపా నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2019 జూన్ మాసంలో మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు ఈ పథకాలు అమలు చేయడానికి? మొదటి రోజు నుంచే బటన్లోకి డబ్బులు వేయడం మొదలుపెట్టారా? లేదే. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారు? ఆయన అంటాడు, తల్లికి వందనం 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు అంటాడు. ఏం నువ్వేనా ప్లానింగ్ కమిషన్ చైర్మనా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నువ్వేమన్నా ప్లానింగ్ కమిషన్ చైర్మనా? లేదంటే స్టాటిస్టిక్స్ మినిస్టరా? అంటే నువ్వు చెప్పిందంతా నిజమే అనుకొని మేము డబ్బులు వేసేయాల్సింది ఆ బ్యాంకుల్లో. ఇదొక గవర్నమెంట్, దానికి విధి విధానాలు ఉంటాయి. ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు, ఎంతమంది పిల్లలు దీనికి అర్హులవుతారు అని కనీసం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదా? మీరు ప్రెస్ మీట్లో కూర్చొని ఏం చెప్తే ఇన్ని చేసేయాలా చంద్రబాబు నాయుడు గారు? ఈ సంవత్సరానికి 14 ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీరేంటి మాకు చెప్పేది? మీరు 5 సంవత్సరాలు వెలగబెట్టిన అరాచకాలు, అక్రమాల వల్లే కదా మీకు 11 సీట్లు వచ్చాయి. మిమ్మల్ని దారుణంగా ఓడించారు. అయినా మీకు గుర్తు రాకుండా మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏంటి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే వివిధ రకాల సమస్యల మీద శ్వేతపత్రాలు అందించారు, వైట్ పేపర్స్. ఎందుకు శ్వేతపత్రాన్ని ప్రకటిస్తారు? ఏదైనా ఒక సమస్య మీద శ్వేతపత్రం ప్రకటించినప్పుడు దాంట్లో సమస్యలు ఏంటి, ఇంతవరకు ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ ఒప్పులు జరిగాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని ప్రజలకు ఒక డీటెయిల్డ్ పేపర్ అందించడం, అది శ్వేతపత్రం. ప్రజలకు అవగాహన కోసము ఇంతవరకు ఏం జరిగిందని చెప్పడం కోసం శ్వేతపత్రాన్ని ప్రకటిస్తారు. దాంట్లో తప్పేముంది? ఇంతవరకు ఏం జరిగిందో అదే కానీ చెప్పారు. నెంబర్ 1 పోలవరం అన్నారు. నాకు తెలిసినంత వరకు 4 శ్వేతపత్రాల మీద ఆయన కామెంట్ చేశాడు. నెంబర్ 1 పోలవరం మీద ఏం చెప్పారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని
తన చేతిలోకి తీసుకొని కేవలం లంచాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టించడానికి ట్రై చేశారు అంటున్నారు. మీకు తెలియదు ఆ రోజు ఏం జరిగిందో? కేంద్ర ప్రభుత్వం కడితే ఎక్కువ సంవత్సరాలు టైం పడుతుంది, చాలా రోజులు ప్రాజెక్ట్ కట్టడానికి కంప్లీట్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మన కంట్రోల్లో ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కట్టే త్వరగా కట్టడానికి వీలవుతుంది, ప్రజలకు త్వరగా నిలందించడానికి ఆ పని చేశారనే విషయం ఆ రోజే చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఏదో కొత్తగా ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. కేవలం ప్రజలకు త్వరగా నీళ్ళు ఇవ్వాలా ప్రాజెక్టు కట్టి అనే ఒకే ఒక్క ఆశయంతోనే ఆ రోజు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకుంది. కేవలం లంచాల కోసం లంచాలు తీసుకోవడానికే ప్రాజెక్టును తన చేతిలో తీసుకుని. రెండో మాట, తనకు సంబంధించిన ఈనాడు రామోజీరావు గారి బంధువైన నవయుగాకు ఆ వర్క్ ఇచ్చారంటున్నారు. ఇది వాస్తవమా? అసలు స్టార్టింగ్లో ఎవరికి ఇచ్చారు వర్క్? పోలవరం డ్యామ్ స్టార్ట్ చేసినప్పుడు వర్క్ ఎవరు చూపింది? తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత నవయుగాకు వచ్చింది? ముందు పెట్టిన కాంట్రాక్ట్ సరిగా పనిచేయకపోతే నవయుగ ఒక స్టాండర్డ్ కంపెనీ, అది ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీలో అదొకటి. ఎవరి బంధువు అయితే ఏముంది? నవయుగ రామోజీరావు గారి బంధువు అయితే ఏముంది, జగన్మోహన్ గారి బంధువు అయితే ఏముంది? పనిచేసే కంపెనీ కావాలి కానీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరి కంపెనీ అయితే ఏముందని, ఎవరు బాగా పనిచేసి వాళ్ళకి ఇచ్చారు. నవయుగ బాగానే పనిచేసింది ఆ పనులు. మీరు వచ్చి మళ్ళా రివర్స్ టెండర్ అని చెప్పి మీ అనుయాయులకు ఎవరికి మెగా కృష్ణారెడ్డికి వర్క్ ఇవ్వాలని చెప్పి, మెగా కన్స్ట్రక్షన్స్ కృష్ణారెడ్డి గారికి వర్క్ ఇవ్వాలని చెప్పి, కల్లిపులి మాటలు చెప్పి, రివర్స్ టెండరింగ్ అని ఏదో ఒక సోది కథలు చెప్పి, మీరు ఏదో 800 కోట్లు తగ్గించామని కథలు చెప్పి మళ్ళా తీసుకెళ్ళి మీరు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాల్సిన అవసరమే ఉంది. నవయుగ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళనే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళింటే ఈ రోజు జరిగిన ఆలస్యం ఏదైతే ఉందో ఆలస్యం జరగకుండా ఉండేది కదా. నవయుగ కంపెనీ స్టాప్ చేసి మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చినప్పటికీ మధ్యలో 1 సంవత్సరం పాటు ల్యాప్స్ అయిపోయింది. ఆ సంవత్సరం కానీ ప్రాజెక్టులు కానీ స్పీడ్గా కట్టుకుంటే ఈరోజు మీరు చెప్పే డయాఫ్రమ్ వాల్ కవరింగ్ కావచ్చు, లేదు ప్రాజెక్టుల ఇబ్బందులు కానీ వచ్చేదా? మళ్ళీ ప్రశ్నిస్తున్నా ఈ మాట. మీరు 2019లో వచ్చారు, 2020 వరకు మీరు ఏ పనులు చేయలేదంటాం. కేవలము ప్రాజెక్టును ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఆపి కొత్త కాంట్రాక్ట్కి ఇవ్వాలా, దాంట్లో మాకు పర్సంటేజ్ రావాలా అనే ఒక్కటే మీకున్న టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారమే మీరు మెగాకి ఇచ్చారు. 1 సంవత్సరం పోవడం వల్ల ప్రాజెక్టులో ఆలస్యం అవడం వల్ల ఎక్కువగా నీళ్లు రావడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిండొచ్చు, కానీ ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది? అది జగన్మోహన్ వల్ల కదా, కాంట్రాక్ట్ మార్చడం వల్ల కదా. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి తప్పే ఉంది. మరొక మాట, స్పీడ్ వేని ముందు కట్టిందా, కాఫర్ డ్యాన్స్ తర్వాత చేసిందా అని ఒక స్టోరీ చెప్పారు. నేనంటున్నా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అయ్యా ఇది చాలా ఫాస్ట్గా మనం కట్టి ప్రజలు నీళ్ళు ఇవ్వాలా, కాబట్టి వర్క్స్ అన్ని కూడా ప్యారల్గా చేస్తాం మేము. స్పిల్వే ఒక పక్క, కాఫర్ డ్యామ్ ఒక పక్క, మెయిన్ డ్యామ్ ఒక పక్క, రకరకాలుగా గొప్ప చేసుకుంటూ పోతాం. టైంను బట్టి అవసరాన్ని బట్టి ఏది స్పీడ్గా చేయాలో అది స్పీడ్గా ఫినిష్ చేసి ప్రాధాన్యత క్రమంలో మేము పూర్తి చేసుకుంటూ పోతామని ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎక్కడైతే ఆలస్యమైందో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పోయి మీ గవర్నమెంట్ వచ్చి ఎప్పుడైతే ఆలస్యం జరిగిందో అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఆ సంవత్సరంలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని రావడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. చంద్రబాబు నాయుడు గారికి మధ్య లేదు, చంద్రబాబు నాయుడు గారికి సరిగ్గా తెలియదు. ఇవన్నీ తెలిసి కూడా కావాల్సిందల్లా ఈ మధ్య ప్రైవేట్ ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా వాంటెడ్గా ఎవరైనా తప్పులు చేస్తారా? ఇంత పెద్ద ప్రాజెక్టు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయాల్సిన ప్రాజెక్టు, కొన్ని లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు ఎవరైనా ఇంత అక్రమంగా కడతారా? రెండవ మాట, ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 1 గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి ఒక మ్యాప్ చూపించి పోలవరాన్ని ఇట్టగట్టారు, అట్టగట్టారు, ఈ తప్పు చేశారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన సీఎంగా ఉన్న హయాంలో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఈ మాదిరిగా ప్రెస్ మీట్ పెట్టి చూపించారా?
నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసింటే ఎందుకు ఆ రోజు ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చూపించలేదు? సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ మాట మేము. ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారు. కానీ ఇదే మాట 2020లోనే 2021లోనే మీరు ఎందుకు ఇవన్నీ చూపించలేదు? ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన మిస్టేక్స్ చేశారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, కాబట్టి ఇవన్నీ మీరు రెక్టిఫై చేయాలంటే టైం పడుతుంది, ప్రాబ్లం ఉందని ఆ రోజు మీరు ఎందుకు చెప్పరా? రెండవది, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తూ ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి, అట్లాగే జలశక్తి మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల భేదాలు వచ్చాయి కదా, టెక్నాలజీస్ వచ్చాయి కదా రాష్ట్రానికి, ప్రాజెక్టుని ఎన్నోసార్లు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు కదా. ఆ ఇంజనీర్లు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ కానీ తప్పు చేస్తూ ఉంటే వాళ్ళెందుకు ఏ రోజు కూడా దాని మీద ప్రశ్నించలేదు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది మీరు చేసే తప్పు, ఇలా కట్టబుట్టు ప్రాజెక్ట్ అని ఏ రోజైనా సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేదంటే జలవనరుల శాఖ కానీ ఆ రోజు వచ్చిన మేధావులు ఎవరైనా సరే తప్పు పెట్టారా? వాళ్ళు అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి, పోలవరం ప్రాజెక్టు చాలా స్పీడ్ గా ముందుకెళ్తుందని మాట్లాడారే కానీ ఇది ఇలా కట్టడం తప్పు అని ఎప్పుడైనా మాట్లాడారా? అంటే దాని అర్థం కరెక్ట్ గా జరిగినట్టు కదా అన్ని ఆ రోజు. నేనేమంటున్నానంటే ఆ రోజు అన్ని కరెక్ట్ గా జరిగినాయని మీకు తెలుసు, కానీ ఈ రోజు మీరు ఆలస్యం చేశారు, తప్పులు చేశారని చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి మళ్ళీ మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అంత తప్పితే దీంట్లో ఏ తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయలేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. రెండవ మాట, గనులు భూములు. ఆయన ఎవరో పెద్ద కింకాంగ్ అంట, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాకు కూడా 25 సంవత్సరాలకి పరిచయమే. నేను కూడా పిల్లలు రాజకీయాలు చేసినప్పుడు 2005-6 ప్రాంతం కూడా నాకు బాగా పరిచయం వ్యక్తి. ఆయనంట చంద్రబాబు నాయుడు గారిని అంట కొట్టారంట. ఇప్పుడు ఈయన చూశాడంట, జగన్మోహన్ గారు సాక్షిదారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు కొట్టారంట. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి అంటే పాపము, అందుకని ఆయన ఏ మినిస్ట్రీ చేపట్టా కూడా ఏదో బుడదవుతారా అంటున్నారు. ఏమన్నా పసుండే మాట. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడి, మా ఇంట్లో కొడుకున్నాం, మా వీధిలో గలాట పడినాం, నా కాలేజీలో కలుసుకున్నాం, ఇవే ఆ మాట్లాడాలి ముఖ్యమంత్రి. ఆ మాత్రం విజ్ఞత లేదు ముఖ్యమంత్రికి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. గనుల శాఖలో ఆయన ఏదో కొన్ని స్టాటిస్టిక్స్ చూపించాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2500 కోట్లే ఆదాయం వచ్చింది స్టేట్ కి, ఇప్పుడు 4000 వస్తుంది కాబట్టి మేము సూపర్వైజ్ చేసామంటాడు. కానీ మధ్యలో జరిగిన లొల్లి దాని గురించి మాట్లాడు. అసలు ఏం జరిగింది గనుల శాఖలో క్లియర్ కట్గా చెప్తారండి. మొత్తం అన్ని జిల్లాల్లో ఏడీలను అంటే అడిషనల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో మైన్స్ లో వాళ్ళందరికీ బెదిరించారు. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే క్వారీలు ఉన్నాయో, అది గ్రానైట్ కావచ్చు, మట్టి కావచ్చు, లేదంటే ఈ కంకర క్వారీలు కావచ్చు, ఏ ఖనిజమైనా సరే అన్ని క్వారీలకు మీరు మళ్ళా అప్రూవల్స్ కానీ లేదంటే రెన్యూవల్స్ కానీ ఇవ్వకూడదు, మాకు తెలియకుండా అని ఒక హుకుం జారీ చేశారు. ఇది వాస్తవా కాదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హుకుం జారీ చేశారు. ప్రతి జిల్లాలో ఏడీలకు మాకు తెలియకుండా మీరు ఏ క్వారీకి అనుమతులు కొత్తగా ఇవ్వకూడదు, లేదంటే రెన్యూవల్ చేయకూడదు అనేది హుకుం జారీ చేశారు. రెండవది, ఆ రకంగా చాలా క్వారీలు ముగించేశారు. లేదు వీరి మాట వినట్లేదంటే భారీగా పెనాల్టీ విధించారు. అంతేందుకు పులివర్తి నాని గారికి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి సంబంధించిన ఒక క్వారీకి 250 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారంటే వీళ్ళు మనుషులేనా అని, మనుషులు అయిందని ఇలా లెక్కలు వచ్చా? అక్కడ పనిచేసేది 23 కోట్ల రూపాయల సరుకులు 250 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారంటే అర్థం చేసుకోండి. అంటే అబ్నార్మల్ గా పెనాల్టీ వేయడం, క్వారీ ఓనర్లు బెదిరించడం, రెన్యూవల్ చేయకుండా పోవడం, కొత్త క్వారీలు అనుమతులు ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక బెదిరింపు ధోరణి, ఒక మాఫియాని క్రియేట్ చేశారు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన చాలా అమాయకుడు అంటాడు జగన్మోహన్. జగన్మోహన్కి ఆ విషయం తెలియదా?
అట్లా బెదిరించి క్వారీ ఓనర్లను పక్కకు నెట్టి ఎవరైనా ఒక క్వారీ ఓనరు ఏదైనా మధ్యస్థానం మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి పోతే ఇదిగో నీకు 35%, నాకు 35%, అక్కడున్న ఎమ్మెల్యేకి 30%. ఈ మాదిరిగా పర్సంటేజ్ మాడుకొని ప్రతి క్వారీలో చీమకుర్తి నుంచి చిత్తూరు వరకు, శ్రీకాకుళం నుంచి కడప వరకు పూర్తిగా అన్ని క్వారీల్లో వీళ్ళు చెప్పినట్టుగా నడిపించి వేల కోట్ల దండుకున్న మాట వాస్తవం కదా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఏమైనా పాలు తాగే పిల్లోడు వేట అడుగుతున్నా. ఇది వాస్తవం, ఇది జరిగిన మాట అందరికీ తెలుసు. నేను ఒక స్థాయిలో ఉన్న లీడర్, నాకే కాదు ప్రతి నార్మల్ గా ఓటర్లు కూడా తెలిసే విషయం. అందుకనే మిమ్మల్ని చిట్టుగా ఓడించారు. అదే పొగుదూరులో 2 మండలాలు గుద్దుకుంటే 2 మండలాల్లో అసలు సరిగా ఎలక్షన్ జరగకపోయినా మీకు వచ్చి 4000 మెజారిటీ అంటే ఏ స్థాయిలో మీ మీద ప్రజలు పగబట్టారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిస్టరీ. ఈయనంట పెద్ద ప్రజానాయకుడు అంట, ఆయన చంద్రబాబుని ఇప్పుడు కొట్టారంట. ఇవన్నీ మాట్లాడతాం. నాకు కావాల్సిన 36 కాదు, 2000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయము, 4000 కోట్లు వచ్చిన ఆదాయం తర్వాత ఇవన్నీ ఎవరికి కావాలి? మీరు చేసిన దోపిడీ ఏంటి, మీరు చేసిన మాఫియా ఏంటి, అది కావాలి మాకు. అది కావాలి ప్రజలకు. అది బయటపడ్డానికి ఈరోజు ప్రశ్నే. తర్వాత మందు అందరికీ ఇష్టమైన జే బ్రాండ్స్. ఆయన అంటాడు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ మీరు ఇవ్వాల. అంత ముందర సిండికేట్ అయినారంట. ఎవరైతే టెండర్లు వాడుకొని షాపులు తెచ్చుకున్నారో వాళ్ళంతా సిండికేట్లు అయ్యి విపరీతమైన ధరలు పెట్టి అమ్మారు. ఎవరు చూశారు? ఈయన తెలుసా? ఈయనకి వెళ్తే జగన్వాడికి వెళ్ళి తెలుసు. ఈయన కూడా ఒక షాప్ కొనరు అంతకుముందు ఏమన్నా. అంత విపరీతమైన ధరలు పెట్టారు. షాప్ పక్కనే పర్మిట్ రూములు పెట్టారు. ఒక షాప్ ఉంటేనంట 30 బెల్ట్ షాపులు ఉండేవాడు. ఈ మాదిరిగా ఏదో అంతా కహాని చెప్పాడు. చెప్పి మేము ఇవన్నీ ముగించేసాము, ఒకే షాప్ పెట్టాము గవర్నమెంట్ తరఫున, కాబట్టి లంచాలు తావు లేకుండా మేము పరిపాలించాము. తర్వాత సేల్స్ కూడా బాగా తగ్గించాము, వాల్యూమ్స్ కూడా తగ్గించాము, బ్రాండీలు, విస్కీలు, బీర్లు వాల్యూమ్స్ తగ్గించేసాము. వాల్యూమ్స్ తగ్గినప్పుడు మాకు లంచం ఎవరు ఇస్తారని అడుగుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు పరిపాలకులుగా, అడ్మినిస్ట్రేటర్గా, గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా మీరు పరిపాలించుంటే మీకు లంచాలు పుట్టేవి. మీరు అలా చెల్లా. ఆ డిస్టిలరీస్ మీరే పడుకున్నారు. ఏ డిస్టిలరీస్ అయితే మన రాష్ట్రంలో 2019లో ఉన్నాయో ప్రతి డిస్టిలరీ ఓనర్ దగ్గరికి పోయి మీకు సంబంధించిన సామంతరాజులు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంతా పెద్ద మేధావులంతా పోయి ఈ డిస్టిలరీ ఓనర్స్తో మాట్లాడి మాకు రెంట్కి ఇస్తావా లేదంటే నీ డిస్టిలరీ పోయించాలా అని బెదిరించి వ్యవస్థలోని లోపాలను వాడుకొని వాళ్ళు పక్కన నెట్టి వీళ్ళు 10 రూపాయలకో 15 రూపాయలకో ఒక క్వార్టర్ బాటలు తయారు చేసి నాసిరక మందులు ప్రజల మీదకి పంపిన మాట వాస్తవం కాదా? మీరే నాసిరక మందు తయారు చేసి మీరే డిస్టిలరీస్ వాడుకొని పెరిగిన రేట్లు, ఆయన అంటున్నాడు నేను రేట్లు పెంచాను ఎందుకంటే మందు కాకుండా ఎక్కువ ఉందని. ఆ పెరిగిన రేట్లు ఉరిగిపోతాయి, డిస్టిలరీ వాళ్ళకే పోతాయి. ఎవరైతే మందు సరఫరా చేస్తారో వాళ్ళకి ఎక్కువ రేటు పోతాయి. గవర్నమెంట్కి ఏమొస్తుంది? జిఎస్టీ, రకరకాల ట్యాక్స్ రూపంలో డబ్బు వచ్చేదే కానీ డబ్బు అమ్మింది మాత్రము డిస్టిలరీ ఓనర్కే పోతాయి కదా. ఈ డిస్టిలరీ ఓనర్ ఎవడు ఇక్కడ? మీ సామంతరాజు. నిజమైన డిస్టిలరీ ఓనర్ డబ్బు ఇండియా మేము మాట్లాడాం. అక్కడ కూడా మీరు జే బ్రాండ్స్ మాఫియా క్రియేట్ చేశారు. ఆ డిస్టిలరీస్ అన్ని మీరు వాడుకొని మీరు నకిలీ మందు తయారు చేసి ప్రభుత్వానికి వచ్చే ఏదైతే పెరిగిన ఆదాయం ఉందో దాంట్లో ఎక్కువ భాగం మీరు దొబ్బేసి ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీరు బుక్కులు చూపించిన మాట వాస్తవం కాదా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇన్ని మీరే చేసేటప్పుడు ప్రొడక్షన్ మీరే చేసి అమ్మేది మీరే, ఇప్పుడు మీకు లంచాలు చేయమని వచ్చిన తర్వాత మీరు దొబ్బలేకే వాల్యూమ్స్ పడిపోతే మీకు ఎందుకు, పెరిగితే మీకు ఎందుకు? అసలు మీరు పెంచిన ధరల వల్ల గ్రామాల్లో దొంగ సారా వాడకం ఎక్కువైందా లేదా ఒక్కసారి చెప్పని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. దొంగ సారా విపరీతంగా కాశారు. ఆ రోజు
ఎప్పుడైతే రేట్లు పెరిగాయో దొంగసారాను విపరీతంగా వేశారు. ప్రతి గ్రామంలో చూశాను నేను. ప్రజల జీవితాలు నాశనం అయిపోయినాయి, ఆరోగ్యం నాశనం అయిపోయింది. ఎప్పుడైతే ధరలు తగ్గించుకుంటా పోయారో అప్పుడు మళ్ళా సారా వాడకం తగ్గింది. ఇది వాస్తవం కాదా? నేను అంటున్నా, ఏదైనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ప్రజలు మందు దాకా ఆపాలంటే మనం రేట్లు పెంచాలనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ 1 సంవత్సరం చేయాలి. ఆ 1 సంవత్సరంలో నిజంగా మనం రేట్లు పెంచడం వల్ల తాగకుండా ఆపారంటే అప్పుడు ఓకే, అట్లా అదే రేటులో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆపట్లేదు ఇప్పుడు ఏం చేయాలి? రేట్లు మళ్ళీ తగ్గించాలి. పూర్వపు రేట్లు మళ్ళీ తీసుకురావాలి. తీసుకొచ్చారా? మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూనే పోయారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు పెంచి లాస్ట్ 1 year 1.5 year మళ్ళీ తగ్గించారు. ఈ మాదిరిగా మీరు రకరకాల డ్రామాలు ఆడి కట్టుబడులు చెప్పి ఇబ్బందులు పెట్టి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించి ధనుల్లోకి సృష్టించింది మీరే, మందులో సృష్టించింది మీరే, ఇసుకలో సృష్టించింది మీరే, అన్ని రకాల వ్యాపారాలు చేసింది మీరే. మీరు మీ 4-5 సంవత్సరాలు విజయసాయి రెడ్డి, సత్య రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రకరకాల రెడ్డి మొత్తం నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ చర్చకైనా సిద్ధం. ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎవరైనా సరే మనతో చర్చకు రావచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లే, ఎవరు వచ్చినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి శ్వేతపత్రం విడుదల చేశాం. తర్వాత ఇసుక ఏంటి అసలు? ఇసుక మీద ఎంత డబ్బు పోగొట్టుకున్నాం మనము. మేము వచ్చిన తర్వాత డబ్బు ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి. 700 కోట్లు సంపాదించే సంవత్సరానికి 5,000 కోట్లు వచ్చింది మా 5 సంవత్సరాలని కథ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అంటే ప్రజలకు అవసరమైన నీరు, ఇసుక ఇట్లాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే వీటి మీద కూడా గవర్నమెంట్ డబ్బు రావాలని చెప్పే నీ జ్ఞానం ఎంతో ప్రజలు ఒకసారి గమనించాలి. ప్రజలు పరిపాలించాలా, ప్రజల కోసం పరితపించాలనుకునే వ్యక్తులు మాట్లాడి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంట డబ్బులు గవర్నమెంట్కి 1 రూపాయి రాలేదు, మొత్తం వచ్చేసారు తెలుగుదేశం నాయకులంతా. మేము వచ్చిన తర్వాతే గవర్నమెంట్కి 5,000 కోట్ల ఆదాయం వచ్చి చెప్పే వ్యక్తి అతని మెంటాలిటీ ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి గవర్నమెంట్కి డబ్బు రావాలనుకునే అతని మెంటాలిటీని ఒక్కసారి రాష్ట్ర ప్రజలతో అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్కు ఇసుకలో డబ్బు సంపాదించిన అవసరం ఏముంది? మందులో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ రూపంలోనో, ఇండస్ట్రియల్ రూపంలోనో, సాఫ్ట్వేర్ కంపెనీల రూపంలోనో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు కట్టే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీను అవి రావాలని కోరుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుకలోనో, నీళ్లలోనో, లేకపోతే ప్రజలకు నిత్యావసరాలు ఏదైతే వాడుకుంటారో వాటి మీద డబ్బు సంపాదించాలని కోరుకోవడము ఇది న్యాయమేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి అందులో ఆలోచించాలి. తర్వాత జయప్రకాష్ అసోసియేట్స్ అని ఒకరు టెండర్ వేశారు. ఏమి మీరు కూడా పాడచ్చు కదా, చంద్రబాబు నాయుడు కంపెనీ కూడా పాడచ్చు కదా అంటారు. మీరు ఎవరికైనా అంత ఛాన్స్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ సామంతరాజు కానీ ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారా? ఎవరైతే టెండర్ వేయడానికి వస్తారో వాళ్ళు బెదిరించారు, వ్యవస్థలోని లోపాలు అడ్డం పెట్టుకుని వాళ్ళ కంపెనీలు సీజ్ చేశారు తప్పితే ఎవరినైనా చక్కగా టెండర్ వేయడానికి అవకాశం ఇచ్చారా? జయప్రకాష్ అసోసియేట్స్ అని ఇంకో కంపెనీ 2 కంపెనీలు వేసి 10 కంపెనీలు పాడడానికి ఎందుకు అవకాశం ఇవ్వదు? ఎందుకంటే భయపెట్టారు అందరినీ. పోలీసు గదులు పెట్టారు, వ్యవస్థలో లోపాలు అడ్డం పెట్టుకుని సీజ్ చేశారు కంపెనీలను, విపరీతమైన పెనాల్టీలు వేశారు. కంపెనీలు ఎప్పుడైతే భయపెట్టారో వాళ్ళ యాజమాన్యాలు ఇనికిపోయాయి. మాకెందుకు తలపి ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఇంకొక స్టేట్లో వర్క్ చేసుకుంటాం, మాకెందుకు ఈ కర్మ అని వాళ్ళు ఇనికిపోయారు తప్పితే ఈ కంపెనీకి రాలా. నువ్వేమంటావు? ఆ రోజు వేయచ్చు కదా అంటావు. వేయడానికి వాళ్ళ ధైర్యం చాలాలా, నువ్వు అవకాశం ఇవ్వాలా ఎవరికి? జయప్రకాష్ అసోసియేట్స్ చేశా సరే నిజమైన యాజమాన్యం ఇక్కడికి వచ్చి ఇసుక వ్యాపారం చేసిందా? నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నీకు సత్తా ఉంటే అవకాశం చెప్పాలా? జయప్రకాష్ అసోసియేట్స్ ఎవరిది? ఇక్కడ వ్యాపారం చేసాడు ఎవడు? ఇక్కడ వ్యాపారం చేసాడు ఒక బ్రోకర్ గాడు, తమిళనాడుకు సంబంధించిన ఒక బ్రోకర్, సిబిఐ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు
ఒక చప్రాసి, ఒక బ్రోకర్ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేశాడు. ఇది వాస్తవం కాదా? పల్లెల్లో ప్రజల దగ్గర నుంచి రాష్ట్ర అధికారుల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ వ్యాపారం చేసింది, ఇసుక వ్యాపారం చేసింది శేఖర్ రెడ్డి. మరి జయప్రకాష్ అసోసియేట్స్ కి శేఖర్ రెడ్డికి ఏం సంబంధం? అంటే మీరు టెండర్ వేసేది ఒక కంపెనీ పేరుతో, ఇక్కడ వ్యాపారం చేసేది మీకు సంబంధించిన వ్యక్తులు. మీకు ఎవడైతే ముడుపులు ముడ చెప్తాడో వాడు. ఆ శేఖర్ రెడ్డి అయినా మీరు 5 సంవత్సరాలు పెట్టారా? లేదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత 4వ సంవత్సరం నుంచి మీ నాయకులను రంగంలోకి పెట్టారు. ఇదే కడప జిల్లాలో జగన్మోహన్ గారి బంధువు ఒక ఆయన ఉన్నాడు, మల్లికార్జున రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి ఒక బంధువు. ఆయన తమ్ముడు వీరారెడ్డి ఈ జిల్లాలో మొత్తం వ్యాపారాన్ని కంట్రోల్ చేసింది అతనే. 3 సంవత్సరాల వరకు శేఖర్ రెడ్డి పనిచేశాడు వ్యాపారము. 4-5 సంవత్సరాల్లో మొత్తము అతనికి సంబంధించిన అన్యాయులు ఆ వీరారెడ్డి, కడప జిల్లా వరకు ఆ వీరారెడ్డి మొత్తము కంట్రోల్ చేశాడు బిజినెస్. ప్రతి క్వారీ నుంచి కూడా వాళ్ళు చెప్పిన రేట్లే, వాళ్ళు చెప్పిన అమౌంట్సే వాళ్ళకు కట్టబెడతా వచ్చాయి. పూర్తిగా వైసీపీ నాయకులకు సంబంధించిన కంపెనీలకు, వ్యక్తులకే క్వారీలు కట్టబెట్టారు. ఈ రాజంపేటలో మందరం క్వారీ ఎవరికి వచ్చిందండి? మందరం క్వారీ ఎవరు చేశారు? ఈ రోజు అమర్నాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మందరం క్వారీ ఆ రోజు ఆపరేట్ చేశాడు. తమ్ముడు క్వారీ ఎవరు ఆపరేట్ చేశారు? బాలరాజపల్లి క్వారీ ఎవరు ఆపరేట్ చేశారు? వీళ్ళంతా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు? జయప్రకాష్ అసోసియేట్సే 5 సంవత్సరాలు పనిచేసిందే ఇసుక వ్యాపారము. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ట్రిప్పర్ మిషన్లు పెట్టి ఎక్కడికి తరలించారు? వీళ్ళకి అవకాశం ఎలా వచ్చింది వ్యాపారం చేయడానికి? నేను రాష్ట్రంతో మాట్లాడతా, రాజంపేట మాట్లాడతాను. ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేపాటి అమర్నాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాట వాస్తవం కాదా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన వారు కాదా? దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి కానీ ఆయన తమ్ముడు విరాట్ కానీ ఎవరికి బంధువులు? వాళ్ళ చేతికి ఇసుక వ్యాపారం ఎలా పోయింది? దీనులకు ఈ మొత్తం మాటలకి నేను ఏదైతే ప్రశ్న అడుగుతున్నానో ఆ మాటలకు సమాధానం చెప్పే మొగోడు ఎవరైనా ఉండాడా ఈ వైసీపీలో అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ పెట్టుకొని మీరు, ఈ లోపాలన్నీ మీరు పెట్టుకొని, ఈ సమస్యలన్నీ మీ చుట్టూలో పెట్టుకొని వేల లక్షల కోట్లు మీరు ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి కొట్టేసి దాని మీద అన్యాయం జరిగింది, ఇబ్బందులు పడ్డాం, రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే వ్యవస్థలు కానీ సర్వనాశనం అయ్యాయి, వేల కోట్ల లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయిందని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలియజెప్పాలని శ్వేతపత్రాలు అందిస్తే అవేవో నకిలీ పత్రాలు అయినట్టు, అదంతా ఫేక్ అయినట్టు ఈయనంతా డ్రామాలు. చూసారా ఇంత అన్యాయం, చూసారా ఎంత అక్రమం, ఏందండి ఈ కథ, ఏందండి అన్యాయం అని మళ్ళా పత్రికా విలేకరులు అడుగుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం రాజకీయ నుంచి, జగన్మోహన్ గారు మీ స్టోరీలు కట్టబెట్టండి, మీ డ్రామాలు ఆపండి. మీరు డ్రామాలు చేయడం వల్ల, కట్టుబద్దలు చెప్పడం వల్ల 2019లో మీకు ఓట్లేసే మాట వాస్తవం ప్రజలు. కానీ మళ్ళీ మోసపోయే పరిస్థితిలో లేరు. మీరు పర్మనెంట్ గా ఇంటికి, మీరు ఇంకా పవర్ లీగ్ రావడం కల్లా. నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద నారా చంద్రబాబు నాయుడు గారు బ్రతుకున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కావడం అసంభవం అని ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాం. మీ కట్టుకలు ఎవరు నమ్మరు. ఇంకోటి చెప్తున్నాం, మేము చెప్పిన మాట అవాస్తవాలైతే రాజంపేట ప్రెస్ క్లబ్ అయినా సరే, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాయచోటి ప్రెస్ క్లబ్ అయినా సరే, లేదంటే కడప ప్రెస్ క్లబ్ అయినా సరే, లేదంటే విజయవాడ అయినా సరే, ఎక్కడైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నాం వైసీపీ నాయకులకి. తొమ్ముంటే రండి, డిబేట్ పెడదాం. మేము చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా తెలుసుకున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతసేపు మా మాట విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.